బీమాను మీరు అమలు చేయలేదు. పంటల బీమా అమలు చేయరు, రైతుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజుల్లో వడగళ్ల వాన వల్ల రైతులు బాగా నష్టపోయారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేషన్ చేసి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రావడం లేదు. మాటల్లో చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు బడ్జెట్ రిలీజ్ కావట్లేదు. మీరు పంటల బీమా ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదు. నేను వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ అకాల వర్షాలు వడగళ్ల వానతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అన్ని జిల్లాల నుంచి రిపోర్ట్ తెప్పించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2400 మద్దతు ధర, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీ దగ్గర 500 రూపాయల బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీ దగ్గర ఆదుకోవాలి, రాష్ట్రంలోని మొక్క రైతుల్ని ఆదుకోవాలి, మార్కెట్ లో పడిగాపులు కాస్తున్న మొక్క రైతుల్ని కొనుగోలు చేయాలి. మొక్క రైతులంటే లెక్క లేదా నీకు, మొక్క రైతులంటే మొక్క రైతులంటే Rajam, Dongala Rajam. Regarding MSP for the maize farmers in Telangana, this government has not paid or taken care of the maize farmers in Telangana for the past month now. They haven't given them Raitu Bandhu, which is an input subsidy. Neither haven't they given them any MSP here in Telangana. And the Telangana farmers, with the rain above there, are having their hearts in their mouths now. I request the government at least now